మమతా బెనర్జీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాదు, లేదా ఈ దేశానికి నియంత కాదు, లేదా ఈ దేశానికి రాష్ట్రపతి కాదు. ఆవిడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంత అహంకారపూరితమైనటువంటి ప్రదర్శన అంటే, నిన్న మిగతా ఐఎన్డిఏ భాగస్వాములతో మీటింగులో కూర్చుని ఏం మాట్లాడుతుంది ఆవిడ గారు, భారతదేశంలోకి బంగ్లాదేశీలు రావచ్చట. బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో భారతదేశానికి వస్తే ఆవిడ స్వాగతిస్తుందంట ఆమె దేశానికి, ఆమె రాష్ట్రానికి. ఏంటి అంటే ఐక్యరాజ్యసమితి గతంలో చెప్పినటువంటి దాని ప్రకారం శరణార్థుల్ని రప్పిస్తుందంట. ఇప్పటికీ బెంగాల్ అనేటువంటిది 40% బంగ్లాదేశీలతో నిండి ఉంది. 60% మంది మాత్రం భారతీయులు ఉన్నారు. ఇప్పటికే ఆ దేశీయులు వచ్చి మన దేశీయుల్ని తరిమేస్తున్నారు. ఇవిడ ఈ దేశాన్నే మొక్కలు చేయాలన్నటువంటి కుట్ర పన్నుతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేష్టలుడికి చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వాన్ని అయింది. ఎందుకని ఇప్పుడు అక్కడ ఏ ప్రభుత్వమో రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన పెడితే కనుక అరాచకం చేస్తారు. అక్కడ ఈ బంగ్లాదేశీలే ఎన్ని వందల మంది ప్రాణాలు తీస్తారో తెలియదు, ఎన్ని లక్షల మంది ప్రాణాలు తీస్తారో తెలియదు. ఒకప్పుడు స్వతంత్రం సిద్ధించినటువంటి నాడు పాకిస్తాన్ విభజన కోసం ఎన్ని లక్షల మందిని ఊచకోతకొచ్చారు హిందువుల్ని. అట్లాంటి పరిస్థితి వస్తుందన్నటువంటి ఆందోళన చెందుతున్నారు. కానీ ఆవిడకి ఏ ఆందోళన లేదు. తను ముఖ్యమంత్రి కావడం కోసం ఈ దేశం ఏమైనా సరే, ఈ దేశం ఎట్టనాశనమైనా పర్లేదని భావించేటటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి నాయకురాలు. ఈ దేశానికి పట్టిన దరిద్రం.